హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే దోశలోకి పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి పప్పుల కాంబినేషన్తో దోశలోకి చాలా బాగుంటుంది చట్నీ. ఎలా చేయాలి? కావాల్సినవి పచ్చి కొబ్బరి, పప్పులు, ఆనియన్, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. మిక్సీ పడదాం. కొబ్బరి, వీటికేమి వేయించాల్సిన అవసరం లేదు. ఈ చట్నీకి మామూలు కొబ్బరి చట్నీకి అయితే కింద మనం రైస్లో కానీ చపాతీలో కానీ తినేదానికైతే మనం వేయించుకోవాలి. ఈ దోశలోకి ఏమి వేయించాల్సిన అవసరం లేదు. కొంతమంది కొబ్బరి ఏం చేస్తారంటే ఇలాగే పెట్టారండి, వెనకాలంతా చెక్క ఉంటుంది, అలాగే యూస్ చేస్తారు. అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది అవ్వదండి. మనం మామిడికాయ చెక్కు తీస్తాం కదండి పీలర్తో, దాంతో మనం చెక్కనంతా తీసేస్తాం అనుకోండి, మనకి ఇలా తిన్నామంటే అయినా ఎట్లాంటి వాళ్ళు తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే అట్లంతా ఉండదు. డైజెషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. కొబ్బరి అనేది ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అంతే, చాలామంది మిక్సీకి ఇలాగే పడుతూ ఉంటారు. ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే మిక్సీకి అడ్డం పడి మెదగదనమాట. ఇలా కట్ చేసామనుకోండి మనకి మిక్సీలో కూడా తిరగడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు మిక్సీకి వేసినా కూడా ఇలాగే పెడతాను, కట్ చేసి పెడతా. ఇప్పుడు తగినంత ఉప్పు, ఇదంతా మిక్సీ పెడతా. ఇప్పుడు చూడండి మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీకి పట్టేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి, కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే దోశలకి అద్దుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మెదిగింది చూడండి కొబ్బరి చట్నీ. ఇప్పుడు వచ్చి ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వచ్చి నున్నగా అయిపోవాలండి ఈ చట్నీలోకి. మామూలు చట్నీలోకి అయితే నున్నగా కావాల్సిన అవసరం లేదు. దీంట్లోకి వచ్చి దోశలోకి ఈ చట్నీలోకి బాగా నున్నగా అయిపోవాలి. చూడండి మెదిగిపోయింది. ఇప్పుడు దీనికి తిరువాత పెట్టుకుందామండి. తిరువాత పెట్టకపోయినా కూడా బాగుంటుంది, కానీ కొంచెం తిరువాత పెడితే టేస్ట్ మారిపోతుంది. ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి తిరువాత పెట్టుకుందాం. కొబ్బరి చట్నీ తిరువాతకి ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చట్నీకి ఆయిల్ ఎక్కువ పట్టదు, కొద్దిగా చాలు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం, మొత్తం అన్నీ ఇవన్నీ. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉద్దిపప్పు, శనగపప్పు వేయించేసుకొని తర్వాత వేసేద్దాం. చూడండి ఇలా కలర్ వస్తే చాలా ఆఫ్ చేద్దాం స్టవ్. తర్వాత చట్నీలు వేసేద్దాం. ఎప్పుడే కానీ చట్నీ తర్వాత వేసుకున్నప్పుడు ఇలా మగ్గాలండి బాగా. ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ మగ్గితేనే చట్నీ అనేది టేస్ట్ వస్తుంది. మీ అందరికీ మా కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.